నెలసరిలో ఆ సమస్యలు ఉన్నాయా? ఆడవారికి ప్రతి నెల నెలసరి ఇబ్బంది తప్పదు. వయసుకు వచ్చింది మొదలుకొని మోనోపాజ్ స్థితి వరకు పీరియడ్స్తో వచ్చే ఇబ్బందులు తప్పనిసరి. సంతానోత్పత్తికి కీలకమైన నెలసరి విషయంలో మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి. లేదంటే అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. సంతానోత్పత్తిలో భాగంగా గర్భాశయంలోని పొర మందం కావటం, గర్భధారణ జరగకపోతే అది విచ్ఛిన్నమై ఋతుస్రావం రూపంలో బయటకు రావడం అంత క్రమ పద్ధతిలో సాగే ప్రక్రియ. దీన్నే మనం పీరియడ్స్ అంటాం. అయితే దీని చుట్టూ రకరకాల సమస్యలు ముడిపడి ఉంటాయి. రజస్వల త్వరగానో ఆలస్యంగానో అవటం, దగ్గర నుంచి సమయానికి నెలసరి రాకపోవడం, అయినా ఎక్కువ తక్కువ కావటం, ఆ సమయంలో నొప్పి, ముందు నుంచే చిరాకు, ఆందోళన వంటివి ఎన్నో మహిళలను ఇబ్బంది పెడుతుంటాయి. వాటి గురించి మనం ఈ స్టోరీలో పూర్తిగా చూసినట్లయితే కనుక నెలసరి మామూలు విషయమే, కానీ ఇది కొన్ని సమస్యల వల్ల సంక్లిప్తంగా మారుతుంది. మెదడు సంకేతాలు పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపించి FSH, LH హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తాయి. ఇవి అండాశయాన్ని ప్రేరేపితం చేసినప్పుడు అన్నం విడుదలవుతుంది. మరోవైపు అన్నం ఫలదీకరణ చెందితే పిండం కుదురుకునేందుకు గర్భాశయంలోని ఎండోమెట్రియం మందంగా తయారవుతూ వస్తుంది. ఒకవేళ గర్భధారణ జరగకపోతే ఇది విడిపోయి ఋతుస్రావం రూపంలో అన్నంతో పాటు బయటకు వచ్చేస్తుంది. తిరిగి గర్భాశయంలో పొర ఏర్పడటం మొదలవుతుంది. నెల ఋతుస్రావం అవుతున్న కొద్దీ అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇవి 1000 కన్నా తగ్గితే నెలసరి నిలిచే దశ మొదలవుతుంది. అప్పుడు మోనోపాజ్ మొదలవుతుంది. సగటున 10 నుంచి 16 ఏళ్ల మధ్య వయసులో అమ్మాయిలు రజస్వల అవుతుంటారు. అయితే ఇప్పుడు ఎంతోమంది 10 ఏళ్లకు ముందే, కొందరు 8 ఏళ్లలోనే రజస్వల కావడం చూస్తున్నాం. దీన్నే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. కొందరు 13, 14 ఏళ్ళు దాటినా రజస్వల కాకపోవచ్చు. దీన్ని అమోనోరియా అంటారు. నెలసరి అస్తవ్యస్తం. పీరియడ్స్ అందరిలోనూ సరిగ్గా 28 రోజులకే రావాలనేమీ లేదు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. 21 నుంచి 45 రోజుల మధ్యలో ఎప్పుడు నెలసరి వచ్చినా మామూలుగానో పరిగణించాలి. రజస్వల అయ్యాక అన్నం విడుదల కావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ సమయంలో నెలసరి సమయానికి రాదు. అలాగే కొందరికి 2-3 నెలలకోసారి రావచ్చు. అది తక్కువగా ఋతుస్రావం అవుతుంది. దీనికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ కావడం కారణం కావచ్చు. వీరికి అవసరమైతే వైద్యులు హార్మోన్ చికిత్స సూచిస్తారు. ఇక చిరాకు విషయం చూస్తే కొందరికి నెలసరికి ముందు రోజుల్లో రొమ్ము నొప్పి, మూడు మారటం, నీరసం, చిరాకు, కుంగుబాటు వంటివి వేధిస్తూ ఉంటాయి. కొందరికి ఫిట్స్ కూడా రావచ్చు. వీరికి లక్షణాలను బట్టి చికిత్స అవసరం. సాధారణంగా B6 వంటి విటమిన్లు, ఖనిజ లవణాల లోపంతో ఇవి తలెత్తుతూ ఉంటాయి. మాత్రలతో చాలా వరకు కుదురుకుంటారు. చిరాకు, ఆందోళన తగ్గడానికి ధ్యానం, యోగా ఉపయోగపడుతుంటాయి. ఇవేమీ పనిచేయకపోతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిందేమో పరీక్షిస్తారు. హార్మోన్ల చికిత్సలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక నొప్పి విషయానికి వస్తే నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి పెద్ద సమస్య. చాలామందిలో దీన్ని చూస్తూ ఉంటాం. వీటిలో 3 రకాలు ఉంటాయి. కొందరికి గర్భాశయ ముఖద్వారం బిగుతుగా ఉండడం వల్ల గర్భాశయంలో ఒత్తిడి పెరగవచ్చు. వీరిలో గర్భాశయ ముఖద్వారాన్ని నెట్టుకొని ఋతుస్రావం బయటకు వచ్చేంత వరకు, అంటే నెలసరి తొలి రోజున నొప్పి వస్తుంది. దీన్ని పోస్ట్మోటిక్ డిస్మెనోరియా అంటారు. ఇది కొన్నిసార్లు చికిత్స లేకుండానే తగ్గిపోతుంది. ఏదైనా కారణంతో రక్తం మొత్తం అక్కడే గూడు కడితే తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఎడినోమయోసిస్, ఎండోమెట్రియం పొర వాపు, గర్భాశయంలో గడ్డలు, పెల్టిక్ ఇన్ఫ్లమేటరీ జబ్బులు, అడిషన్స్, బుడిపెలు వంటి వాటితో ఈ నొప్పి రావచ్చు. దీన్ని
కంజెస్టివ్ డిస్మోనోరియా అంటారు. మెంబ్రోనస్ డిస్మోనోరియాలో పొర మొత్తం బయటకు వచ్చేంత వరకు నొప్పి కలుగుతుంది. దీనికి నొప్పి మందులు ఉపయోగపడతాయి. ఇక బ్లీడింగ్ విషయానికి వస్తే మామూలుగా నెలసరి సమయంలో సగటున 30 మిల్లీలీటర్ల నుంచి 80 మిల్లీలీటర్ వరకు ఋతుస్రావం అవుతుంది. అంతకన్నా ఎక్కువగా పోతూ ఉంటే అధిక ఋతుస్రావంగా పరిగణించాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం గడ్డలుగా రక్తం పడటం. దీనికి హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు. గర్భాశయం లోపలి గోడల్లో బొడిపెలు ఉన్న బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మందులతో తగ్గకపోతే హిస్టెరోస్కోపీ పద్ధతిలో తొలగిస్తారు. ఇక చికిత్సలు చూసినట్లయితే కనుక గర్భసంచి లోపల టీ ఆకారంలో ఉండే మిరీనా పరికరాన్ని అమర్చితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ను విడుదల చేస్తూ ఋతుస్రావం ఎక్కువ కాకుండా ఆపుతుంది. కొందరికి లోపలి పొర గర్భాశయం కండరం లోపలికి చొచ్చుకు రావటం వల్ల అధిక రక్తస్రావం అవుతుంది. వీరికి వయసును బట్టి చికిత్స చేస్తారు. చిన్న వయసులోనైతే అప్పటికే పిల్లలను కంటే మిరీనా పరికరాన్ని గర్భసంచి లోపల ప్రవేశపెడతారు. అందరికీ మాత్రలు ఇంజెక్షన్లు ఉపయోగపడవచ్చు. కొందరికి మాత్రలు ఇంజెక్షన్లు ఉపయోగపడవచ్చు. 40 ఏళ్ళు దాటి సంతానం కనడం పూర్తయితే శాశ్వత పరిష్కారంగా గర్భసంచిని తొలగించవచ్చు. కొందరికి ఎండోమెట్రియం పొర అండాశయాల మీద ఉండొచ్చు. దీని ల్యాప్రోస్కాపిక్ పద్ధతిలో తొలగించి మళ్ళీ రాకుండా మందులిస్తారు. గర్భాశయ ముఖద్వారం, గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబులు, ఎండోమెట్రియం పొరలో ఎక్కడైనా గడ్డలు ఉండొచ్చు. కొందరికి నొప్పి, అధిక ఋతుస్రావం, సంతానం కలగకపోవడం, తరచూ గర్భాస్రావం అవుతూ ఉండడం, గర్భాశయంలో బిడ్డకు బదులు గడ్డ పెరగటం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. చిన్న వయసులోనైతే ల్యాప్రోస్కోపీ లేదా హిస్టెరోస్కోపీ ద్వారా గడ్డలను తొలగిస్తే సరిపోతుంది. మరి విలువలు నేర్పిస్తున్నారా? పిల్లలు టీనేజ్లోకి రాగానే తల్లిదండ్రులు మాట వినడం మానేస్తూ ఉంటారు. స్వతంత్ర భావాలు వచ్చి స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. అలాగని వారి ఇష్టానికి వదిలేస్తే భవిష్యత్తు పాడయ్యే అవకాశం ఉంది. ఈ వయసులో పిల్లలు తప్పుదారి పట్టడానికి ఆస్కారం ఎక్కువ. అందుకే టీనేజ్లో వాళ్ళను కంట కనిపెడుతూ జాగ్రత్తలు చెప్పాలంటున్నారు నిపుణులు. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఇంకా కంటిన్యూ ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ యొక్క పోస్టుని ఆపి చదవగలరు.